నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. నిన్న మనకి అరియారా వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరిగింది. సో అందులో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎంత అద్భుతంగా ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి దాని గురించి ఈరోజు విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్తో మాట్లాడి దీనికి సంబంధించిన అంశాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మనకి నిన్న అరియారా వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరిగింది హైదరాబాద్లోనే. బట్ అందులో ప్రతి ఒక్కటి హైలైట్ అని చెప్పాలి. అటు బ్రహ్మానందం గారి స్పీచ్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ, అలాగే ప్రొడ్యూసర్ స్పీచ్ కానీ, సో ప్రతి ఒక్కటి మనకి నిన్న చాలా హైలైట్గానే కనిపించింది. బట్ అన్నిటికన్నా ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చాలా అద్భుతంగా అనిపించింది. మరి దానిపైన మీ స్పందన ఏంటి? అంటే నేను మార్నింగ్ ప్రెస్తో మాట్లాడారు ఆయన. అవును, ఆ మార్నింగ్ స్పీచ్ కూడా హైలైట్ అని చెప్పుకోవాలి. అది రత్నం గారి గురించి మాట్లాడాను, ఇప్పుడు అభిమానుల కోసం మాట్లాడుతున్నానని చెప్పి ఆయన మాట్లాడారు. నేను పొద్దున ప్రెస్ మీట్లో రత్నం గారి గురించి మాట్లాడాను, ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను, నా అభిమానుల కోసం. అది బాగా అభిమానుల గుండెల్లోకి వెళ్ళిపోయిన మాట. అది మీరు నా గుండెల్లో ఉన్నారని చెప్పి ఆయన అన్నాడు. మీరు లేకపోతే నేను లేను అనేది. అది ఒక నిజంగా చెప్పాలంటే ఆయన మాటలో, అంటే నేను చెప్పే ముందు ఏంటంటే ఒక యంగ్ జనరేషన్గా నువ్వు ఫీల్ అవుతుందో చెప్పు, దాని తర్వాత నేను చెప్తా. అంటే ఎలా అంటారు సార్? అంటే ఆయన స్పీచ్ నీకేమనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది సార్. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు స్పీచ్ కంపేర్ చేయడం అనేది కాదు, ఇంతకు ముందు కూడా మాట్లాడేవాళ్ళు, కాకపోతే ఏంటంటే చాలా తక్కువ మాట్లాడేవారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే చాలా ప్రెస్ మీట్లలో కానీ, లేదంటే ఇట్లాంటి ఈవెంట్స్లలో కూడా నేను చెప్పారు, నేను చాలా తక్కువగా మాట్లాడతాను, ఎక్కువగా మాట్లాడను అనేసి అని. బట్ నిన్న మాట్లాడిన దానికైతే చాలా అద్భుతంగా అనిపించింది సార్. చాలా చక్కగా మాట్లాడారు. దాంట్లో నీకు నచ్చిన పాయింట్స్ ఏంటి? అందులో నాకు నచ్చిన పాయింట్ సార్, చెప్పారు కదా సార్, ఇండస్ట్రీలోని నాకు మూవీస్ అనేవి ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశాను, అందులో నాకు హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే హిట్స్ ఉన్నప్పుడు ఓకే, బట్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. చెప్పారు కదా సార్, మనీ ఉంటేనే ఉంటారు ఎవరైనా, మనీ లేకపోతే ఎవరు మన దగ్గర ఉండరు. బట్ ఇది నేను ఇండస్ట్రీలో ఫేస్ చేశాను, కానీ ఏమీ లేని సమయంలో కూడా త్రివిక్రమ్ గారు నా వెంట ఉన్నారు అనేసి అని నాకు అది బాగా నచ్చింది సార్. ఇంకొకటి ఏంటంటే ఇదొకటి, నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఏంటంటే ఏమీ లేని సమయంలో కూడా ఫ్యాన్స్ నాతో ఉన్నారు. వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు. నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడతాను అంటే ధనం మూలం మిదం జగత్ అంటాం. సో ఈరోజు మీరు లేనిది నేను లేను అనేసి అని కూడా చెప్పారు సార్. నాకు ఇవైతే బాగా నచ్చాయి సార్. ప్రతిదీ నిజంగా అంటే ఇదని పర్టికులర్గా చెప్పలేము, బట్ అయితే కొన్ని చాలా బాగున్నాయి. నిన్నైతే చాలా చక్కగా మాట్లాడారు, చాలా అద్భుతంగా అనిపించింది ప్రతిదీ. నాకేమనిపించిందంటే అంటే స్పీచ్ దాదాపు చాలాసేపు సాగింది. అవును, చాలాసేపు. ఎందుకంటే అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళారు, పర్మిషన్ ఇవ్వటం కానీ, ఎందుకంటే గొడవలు జరగకూడదు, పైగా బోనాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంట్రోల్ చేయమని చెప్పారు. ముఖ్యమంత్రి గారికి, అక్కడ తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులకి థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత ఆయన స్పీచ్ కొనసాగింది. దాంట్లో నాకు ప్రధానంగా ఓవరాల్గా ఏమనిపించిందంటే ఆయన మాటల్లో ఒకప్పుడు ఆవేశం ఉండేది, ఇప్పుడు ఆయన మాటలు నిజాయితీ కనిపించింది నాకు. అంటే ఇంతకు ముందు కనిపించలేదంటారు? అంటే ఈ ఆవేశంతో పోల్చుకుంటే ఏంటంటే ఆలోచనతో కూడటం ప్రసంగం వేరు, ఆవేశంతో కూడిన ప్రసంగం వేరు. సో ఇప్పుడు ఆలోచన అని చెప్పను, నిజాయితీ ఉంది, సిన్సియారిటీ ఉంది ఆయన మాటల్లో. ఇంకొకటి ఏంటంటే ఒక నిర్మాత నిలబెట్టాలని తపన ఉంది. అది దేనికోసం నేను ఆశించట్లేదు అనే మాట కూడా ఆయన అన్నారు. ముఖ్యంగా ఆయన ఓవరాల్గా నేను గమనించింది ఏంటంటే ఆ ఈవెంట్లో ఆయన ఉజ్జయిని నుంచి వచ్చిన కళాకారులు చేసినప్పుడు కూడా ఆయన వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటూ వాళ్ళని గౌరవంగా చూడటం కానీ, వాళ్ళు ఒక షీల్డ్ ఇచ్చారు, అది ఒకటి అంశం ఒకటి. తర్వాత ఆయన మాటల్లో నేను చెప్పాక నిజాయితీ ఉందనేది ఒకటి. అంటే అభిమానులు నా గుండెల్లో ఉన్నారు. నాకు స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాసు. ఎందుకు స్నేహితుడు అన్నానంటే నాకు జానీ తర్వాత నాకు వరుసపెట్టి ఫ్లాపులు వచ్చినాయి. ఆ టైంలో నాకు జల్సా ఎవరో ఇప్పుడు సాధారణంగా డైరెక్టర్లు ఏం చేస్తారంటే హిట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు, హిట్లో ఉన్న హీరోల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలాంటిది ఒక ఫ్లాప్లో ఉన్న హీరో దగ్గరికి త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి జల్సా లాంటి హిట్ ఇచ్చాడు. జానీ సినిమా నేను చేసినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజు నా పరిస్థితి, వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు. నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడతాను. మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు నా కోసం. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. ఎవరన్నా సక్సెస్లో వెతుక్కొని వస్తారు, అపజయాల్లో వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు, ఆత్మ బంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్. అక్కడి నుంచి నా ఫ్రెండ్ అయ్యాడు అనే మాట త్రివిక్రమ్ శ్రీనివాస్కి ప్రస్తావించడం కానీ, అలాగే మళ్ళీ కృష్ణ కూడా మర్చిపోవాలా. ఈ సినిమా ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది,
అతని మీద వర్క్ చేసిన విధానం కానీ అది కూడా కృష్ణని కూడా గుర్తు చేసుకుని ఆయన మాట్లాడారు. అలాగే ఏంటంటే నా దగ్గర ఆయుధాలు లేరు, గోండాలు లేరు, ఫ్యాన్స్ అంతే, నేను మనీ కోసం తపన పడను. ఇప్పుడు బంధాలు బంధుత్వాలు అంటాం కదా, నాకు బంధం గొప్పది కానీ ఇవన్నీ కాదు, మనీ కాదు అని మాట్లాడిన మాటలు కానీ ఇట్లా ఇవన్నీ నాకు నచ్చినాయి. అవును, నిజంగా నిన్న చాలా అద్భుతంగా మాట్లాడారు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో నేను ఎప్పుడు రికార్డుల కోసం ఆశించలేదు, యాక్టర్ కావాలని ఎప్పుడు కోరుకోలేదు, అది అనుకోకుండా వచ్చి యాక్టర్ అయ్యాను అన్నాడు. సగటు మనిషిగా బతుకుదామనే ఆలోచన నాది. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఎందుకంటే నేను రీమేక్లు ఎక్కువ చేశానంటారు, కారణం ఏంటంటే నా ఫ్యామిలీని నేను పోషించుకోవాలి, నా పార్టీని నేను బతికించుకోవాలి, కోసమే నేను రీమేక్ సినిమాలో చేయాల్సి వచ్చింది అనే మాట కూడా అన్నారు ఆయన. ఎందుకు రీమేక్స్ చేశాను మీకు ఉంటుంది కదా, నా పార్టీని ఎవడు నడుపుతాడు? కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్ళిపోద్ది, నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ ఎవరు పోషిస్తారు? నేనే పోషించుకోవాలి, దానికి డబ్బులు కావాలి, పార్టీ నడపాలి. వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ దారైంది. అది ఎందుకంటే చాలా ప్రశ్నలకు సమాధానంగా ఆయన స్పీచ్లో కనిపించినాయి. నిన్న చాలా ప్రశ్నలకి సమాధానం ఆయన జీవితంలోని కొన్ని ప్రశ్నలకు సమాధానం ఆయన మాటల్లో కనిపించింది. అవును సార్, ఇదైతే నిజంగా నిన్న కనిపించింది. ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్నారు, బట్ చెప్పలేకపోయారేమో. సరే, అంటే మనకేంటంటే మేబీ చెప్పడానికి ఒక టైం రాలేదనుకుంటా, మేబీ నిన్న కరెక్ట్ టైం అనిపించింది అనుకుంటా సార్. సో డెఫినెట్లీ నిన్న అయితే అందరికీ ఆన్సర్ చేశారు, అందరికీ ఆన్సర్ చేశారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు చాలా వరకు దొరికినాయి. ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఆయన ప్రసంగాల్లో ఆవేశం ఉండేది, అది ఆవేశం కనిపించాల. నిన్న చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుకుంటూ వచ్చారు, కూల్గా మాట్లాడుకుంటూ బ్యాలెన్స్డ్గా మాట్లాడుకుంటూ వచ్చారు. అది ఒకటి నాకు బాగా నచ్చింది. తర్వాత డబ్బుకి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు, బంధాలకి నేను ప్రాముఖ్యత ఇచ్చానే మాట ఒకటి. డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వను, నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్యత ఇచ్చాను. మనిషి నుంచి మనిషి బంధం. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఎప్పుడు ఆయన డబ్బుకి అంత ప్రాధాన్యత ఇచ్చిన మనిషిలాగా నాకు ఎప్పుడు కనిపించలేదు సార్. ఎప్పుడు బంధాలకి ఇంపార్టెన్స్ ఇస్తారు తప్పించి డబ్బుకి ఎప్పుడు అంత ప్రాధాన్యత ఇచ్చినట్లు అంత అనిపించలేదు. నా గుండె నుంచి మీ గుండెకి 2 గుండెల దూరం అంతే. నా గుండె నుంచి మీ గుండెకి 2 గుండెల దూరం అంతే. ఈ డైలాగ్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాగా హైలైట్ అయిపోయింది సార్. నాకు ప్రధానమంత్రి తెలిసిన డబ్బులు రావు, సినిమాతో అభిమానులను సంరక్షింప చేయాలని చేశాను. నేను కింద నుంచి వచ్చిన వాడిని, పెద్ద పెద్ద దర్శకులు లేరు, రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయని అందరూ అనుకున్నారు. ఇక్కడ ఒక డైలాగ్ అన్నారు, గుర్తుందా సార్? నాకు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు డబ్బులు రావు కదా, నా పార్టీని నేను పోషించుకోవాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి, నేను కష్టపడితేనే నాకు డబ్బులు వస్తాయి. ఇది బాగా అనిపించింది సార్. అంతే కదా సార్, ఇప్పుడు చాలా మందికి, ఇప్పుడు మీకైనా నాకైనా పెద్ద పెద్దలు కొంతమంది తెలుస్తారు. సో తెలిసినంత మాత్రాన్ని వాళ్ళ దగ్గర నుంచి మనకి మనీ రావు కదా, మనం కష్టపడితేనే మన ఫ్యామిలీ మళ్ళీ అంత డబ్బులకి ఇబ్బంది పడుతూనే ఉన్నంతలో మళ్ళీ ఆయన హెల్ప్ చేసుకుంటూ రావడం ఇవన్నీ గమనిస్తూ వస్తున్నారు. కాకపోతే అభిమానులు మాత్రం అక్కడ కొద్దిగా స్లోగన్స్ బాగా చేశారు, అంటే ఒక విధంగా డిస్టర్బ్ చేశారు, డిస్టర్బ్ చేశారు సార్, చాలా డిస్టర్బ్ చేశారు. కానీ అది ఆయన, ఎందుకంటే అది తెలుసు, అంత అభిమానం ఉంది ఆయన, అంత అభిమానం ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. కొంత ప్రసంగాల దగ్గర కూడా ఇప్పుడు ఇంకొకటి రామకృష్ణరాజు గారు కూడా మాట్లాడుతూ, ఇక్కడ ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు సంబంధించిన కథాంశం అయినా కూడా ఇక్కడ ఏపీలో ఔరంగజేబుని ఓడించి మరీ ఆయన ఇదే చేయడని చెప్పి పాలిటిక్స్ కలుపుకుంటూ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు. రఘురామకృష్ణరాజు గారు అసలు అలాగే కీరవాణి గారు, ఎందుకంటే ఈ సినిమాకి అంత ఎవరిని మర్చిపోకుండా ఆయన ప్రసంగించడం కానీ, అసలు ఎవరిని మర్చిపోలేదు సార్, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్పుకున్నాను. అదే హరిహర వీరమల్లుకి ఎంత బలం రావడానికి కారణం కీరవాణి గారి మ్యూజిక్ అని ఆయన చెప్పడం ఒకటి. ఎందుకంటే సినిమాను బాగా హ్యాండిల్ చేశాడని. ఇంకొకటి ఏంటంటే అక్కడ నాకు నచ్చింది, కీరవాణి గారు ఒక పాట చేశారు ఆయన సినిమా పేర్లతో, ఎవరికి చెప్పడం, నేను నా సింగర్ సబ్జెక్ట్ ఎవరికి తెలియదంటూ ఒక సర్ప్రైజ్గా ఒక పాటని ఆయన సినిమాలతోనే స్టార్ట్ చేశారు. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిని మొదలుపెట్టి మొత్తం అన్ని సినిమాలను కలుపుకుంటూ పాట చేసి అది హైలైట్ అనిపించింది నాకు. నిన్న ఈవెంట్లో మాత్రం హైలైట్ అంశాలు అదొకటి. అంటే ఇక్కడ మొఘల్ చక్రవర్తుల అరాజకాన్ని ఎవరో చెప్పలేదు. ఇప్పుడు కొంత కథ చెప్పబోయారు, బ్రహ్మానంద గారు చెప్పబోతే కొంత ఆపారు. హరిహరుల గురించి, అంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్ని అవన్నీ కలిపి చెప్పబోతుంటే ఆపారు. అంటే ఆ ధర్మాన్ని కాపాడటం అనే విషయంలో కూడా ఆ ప్రస్తావన ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్, నాకు ఇక్కడ అడగాలనిపించింది, బ్రహ్మానందం గారు అంటే బ్రహ్మానందం గారు సాధారణంగానే మాట్లాడతారు, చాలా ఫన్నీగా ఉంటారు, చాలా అద్భుతంగా మాట్లాడతారు ఎవరికైనా కానీ. కాకపోతే ఏంటంటే సార్, నేను బ్రహ్మానందం గారు కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడేశారు. అంటే అందరిలోనూ ఏంటంటే ఈ సినిమాని హిట్ చేయాలని తపన కనిపించింది. అవును, ప్రతి ఒక్కరిలో అది ఎక్కువగా అనిపించింది. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలో ఏంటంటే ఒక విధంగా ఒక వ్యక్తి మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంటే
జనం ఒక రకంగా రియాక్ట్ అవుతున్నారు సినిమాల పరంగా, సినిమాలు కూడా పక్కన పెడుతున్నారు. ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే సినిమాలకు పక్కన కడుతున్నారు. మొన్న కన్నప్ప చూసాం, అది పక్కన పెట్టారు. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, అది పట్టం కడతారేమో అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా అది ఈ సినిమాకి పట్టం కడతారేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా సార్, అందులో బయట ఎలాంటి మీరు ప్రాబ్లం బద్దలు కొట్టండి అంటూ అభిమానులు అన్నాడు. కొల్లగొట్టేయడం కాబట్టి ఇది హిట్ అయ్యిందంటే మామూలుగా ఉండదు, మామూలుగా రేంజ్లో ఉంటుంది ఈ సినిమా. కానీ అన్నిటికి మించి ఇంకా హైలైట్ ఏమనిపించిందంటే సార్, ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు తన భార్య గారితో రావడం, అది ఇంకా హైలైట్ అనిపించింది సార్. అసలు అవును, అది చాలా బాగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. ఆవిడ ఫీలింగ్స్ అందరూ గమనిస్తున్నారు కూడా. అవునవును, తను కూడా చాలా ఎక్సైట్ అవుతుంది అసలు. ఎలా రియాక్ట్ అవుతున్నారని చెప్పి అందరూ గమనించారు. ఇప్పుడు నేను కూడా రియల్ లైఫ్లో కూడా చాలామంది రౌడీలను చూశాను అంటూ మాట్లాడారు. అదే మొదటి నుంచి కూడా ఆయన గుండె ఎదురొడ్డి నిలబడ్డాడు. బ్రహ్మానంద గారి మాటల్లో కూడా ఆయన ఒక సముద్రం ఎదురొచ్చినా కానీ అది ఒక రాయి ఆయన అట్లాగే నిలబడతాడంటూ అదొక తుఫాను అన్నట్టు బ్రహ్మానందం గారు కూడా చెప్పారు కదా సార్, అదొక తుఫాను, దాన్ని తట్టుకోవడం చాలా కష్టం అనేసి అని అన్నారు. అసలు సినిమాలు నమ్మడం నాకు తెలియదు అని చెప్పి ఆయన అన్న మాటలు కానీ, మళ్ళీ విశాఖపట్నంలో ఈవెంట్ ఉంటుందని చెప్పడం కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా రేపు కూడా ఇంకా ఎక్కువ అప్డేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే బుక్ మై షోలో ఇప్పుడు దాకా ఓపెన్ అవ్వలేదు, కానీ ఇక్కడ నుంచి నేను అనుకోవడం ఏంటంటే రేపు స్పెషల్ షోలు ఉన్నాయి. అక్కడ నుంచి ఇక మేబీ ఈరోజు సాయంత్రం కల్లా నేను అనుకోవడం బుక్ మై షో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే చూద్దాం ఒకసారి ఏమైనా ఓపెన్ అయిందో చూద్దాం. ఎందుకంటే ఇప్పటికైతే ఇప్పుడు టైం 4 గంటలు అవుతుంది, ఇప్పటికి కూడా బుక్ మై షోలో ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓకే సార్, నిన్న హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లోని పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం పైన ఎలా ఉంది ఏంటి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.